హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు కదా, నేను రీసెంట్గా షిరిడి ట్రిప్కి వచ్చాను అని. సో మేము నాగర్సోల్లో దిగామన్నమాట. నాగర్సోల్ నుంచి షిరిడికి పర్ హెడ్ 100 ఆర్ 50 రూపీస్ ఇస్తే చాలా ట్యాక్సెస్ ఉంటాయి. వాళ్ళు 1 అవర్ 1.5 అవర్లో తీసుకొచ్చేస్తారు మిమ్మల్ని. షిరిడిలో స్టే గురించి చాలా మంది అడుగుతున్నారు, ఇంత తక్కువ రేట్లో ఎక్కడ దొరికింది ఏంటి అని. మేము ఎన్నో ఇయర్స్ నుంచి షిరిడికి వెళ్తే ఇక్కడే దిగుతామండి. ఇది సాయి ఆశ్రమం భక్తి నివాస్ అనమాట. ఇవి టెంపుల్ వాళ్ళు కట్టించిన బిల్డింగ్స్ అండ్ దిస్ ఈజ్ అ న్యూ బిల్డింగ్. మేము ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి ఇక్కడికే వెళ్తున్నాము. ఇక్కడ పర్ డే రూమ్ కాస్ట్ ఓన్లీ 250 రూపీస్. అది కూడా మన నార్మల్ రూమ్స్ లాగా 12 అవర్స్ చెక్-ఇన్ చెక్అవుట్ అలా ఏమి ఉండదండి. 24 అవర్స్కి 250 రూపీస్ మాత్రమే ఇక్కడ రూమ్. అంత చీప్గా వస్తుంది. అసలు మెయింటెనెన్స్ ఉంటుందా లేదా, లేకపోతే ఏంటి దీంట్లో ఏమున్నాయి అనేది చేయడానికి అది ఉద్దేశించి చేస్తున్నానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి. A to Z డీటెయిల్స్ అన్నీ మీకు ఈ వీడియోలో ఇస్తాను. మన సిటీస్లో మినీ గేటెడ్ కమ్యూనిటీస్ లాగా ఉంటాయి కదండి. సో ఈ ప్లేస్ కూడా ఆల్మోస్ట్ షిరిడిలో ఉన్నా సరే మన మినీ గేటెడ్ కమ్యూనిటీస్ లానే ఉంటుంది. లోపలికి వెళ్తే ఇలా ఫుల్ గ్రీనరీ ఉంటుంది. బై ద వే బయట వెహికల్స్ లోపల వరకు నాట్ అలౌడ్. పార్కింగ్ కోసం ఒక ఏరియా ఉంటుంది, అక్కడి వరకు మాత్రమే అలౌ చేస్తారు. ఇక్కడ A నుంచి L బ్లాక్స్ వరకు ఉంటాయి. ఇక్కడ చూడండి వీడియోలో A to G బ్లాక్స్ కావాలంటే ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి. అండ్ యాంపీ థియేటర్ కూడా ఉంటుంది. నేను ఈ బ్లాక్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం రిసెప్షన్ కౌంటర్కి వెళ్దాము. రిసెప్షన్ కౌంటర్కి వెళ్ళే లోపల మనకి ఇలా పార్కింగ్ స్పేస్ వస్తుంది అనమాట. ఆ పార్కింగ్ స్పేస్లో మనకు కావాలంటే మన వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అగైన్. సో మీరు సాయి ఆశ్రమంలో ఏ తీసుకున్నా దిస్ ఇస్ కంప్లీట్లీ మేడ్ ఫర్ డివోషన్, భక్తి, ఇలా ఒక చారిటీ లాగానే చేస్తారనమాట. సో మీరు దిస్ నాట్ ఓవర్ కమర్షియల్. అందుకే షిరిడీకి వెళ్తే నేను 3 డేస్ పెట్టుకొని వెళ్తే ఆల్మోస్ట్ 1 వీక్ వరకు వెళ్తాను అనమాట. ఎందుకంటే దిస్ ప్లేస్ ఈజ్ సూపర్ అఫోర్డబుల్ అండ్ బడ్జెట్స్ వెరీ చీప్. అంటే మీరు 1 వీక్ ఉన్నా సరే మీకు 10,000 లోపలనే అయిపోతుంది. అండ్ అంత కూడా అవసరం లేదు ఇఫ్ యూ ఆర్ ఓకే విత్ ద ఫ్రీ ఫుడ్. పర్ డే మీకు ఆన్ అన్ యావరేజ్ షిరిడిలో ఉండడానికి ఎంత ఖర్చు అవుతుందో నేను డీకోడ్ చేసి వీడియో ఎండింగ్లో చెప్తాను. మనం రిసెప్షన్ ఏరియాకి వెళ్ళే ముందు ఇలా ఒక జిరాక్స్ కౌంటర్ అండ్ బ్యాగేజ్ కౌంటర్ కనిపిస్తుంది. బ్యాగేజ్ ఆర్ జిరాక్స్ ఏమున్నా ఇక్కడ తీసుకోవాలి. అండ్ జిరాక్సెస్ ఏం అవసరం ఉంది అనుకుంటున్నారా? హియర్ కమ్స్. సాయి ఆశ్రమంలో రూమ్ దొరకాలంటే అస్సలు అంత ఈజీ కాదండి. యూ హ్యావ్ టు ప్రీ బుక్ ఇట్ అట్లీస్ట్ బిఫోర్ 2 months. online.sai.org.in అనే వెబ్సైట్ నుంచి రూమ్ బుక్ చేసుకోవాలి. మీకు రూమ్ బుక్ అయిన స్టేటస్ వచ్చిన తర్వాత ఆ రూమ్ బుక్ అయిన కాపీ ప్లస్ ఆధార్ కార్డ్స్, ఎవరైతే అక్కడ ఉండాలనుకుంటున్నారో వాళ్ళ ఆధార్ కార్డ్స్ అన్ని తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు చాలా మందికి చాలా డౌట్స్ వస్తాయి. నేను క్వశ్చన్ వైజ్ ఆన్సర్ చేయబోతున్నాను. క్వశ్చన్ నెంబర్ 1, ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్ బుకింగ్ చేసుకోవచ్చా? నేనైతే అట్ యువర్ ఓన్ రిస్క్ అని చెప్తాను. మేము ఎవ్రీ టైం బుక్ చేసుకుని వెళ్తాం. ఈసారి సడన్ ప్లాన్ ఉండడం వల్ల మేము అసలు బుక్ చేసుకోలేదు ముందు. ఎవ్రీడే ఈవినింగ్ 5:30 to 6 మధ్యలో ఆన్లైన్ రూమ్స్ ఎన్ని బుక్ అయిపోయాయో చూసి మిగిలితే మాత్రమే వాళ్ళు మీకు ఆఫ్లైన్లో రూమ్ ఇస్తారు. లక్కీగా నాకైతే ఆ రోజు ఒక రూమ్ దొరికింది. క్వశ్చన్ నెంబర్ 2, ఓన్లీ ఫ్యామిలీకి ఈ రూమ్స్ ఇస్తారా, ఫ్రెండ్స్కి రూమ్స్ ఇస్తారా, సోలోగా ఈ రూమ్లో ఉండొచ్చా? సోలోగా ఈ రూమ్లో అయితే డెఫినెట్గా ఉండలేము. ఎందుకంటే వాళ్ళు పీపుల్ ఎంతమంది ఉంటున్నారో రూమ్లో వాళ్ళ ఆధార్ కార్డ్స్ అన్నీ మనం అక్కడ సబ్మిట్ చేయాలి. అండ్ వాళ్ళు అడుగుతారనమాట ఎక్కడున్నాడు ఆ పర్సన్ అని. మనం ఆ పర్సన్ని చూపించాలి. సోలోగా రూమ్ ఇవ్వరు. ఫ్రెండ్స్కి ఇస్తారు, ఫ్యామిలీకి ఇస్తారు. అండ్ if you are married only, they even asked us marriage certificate for me and my husband. Number 3, అసలు ఏ డాక్యుమెంట్స్ అక్కడికి తీసుకెళ్ళాలి? అండ్ ఆన్లైన్ డాక్యుమెంట్స్ అలౌ చేస్తారా? ఆన్లైన్ డాక్యుమెంట్స్ అస్సలు అలౌ చేయరండి. మీరు రూమ్ బుక్ చేసుకున్న తర్వాత మీకు ఒక డాక్యుమెంట్ వస్తుంది. ఆ డాక్యుమెంట్ ప్రింట్అవుట్ ప్లస్ ఎంతమంది రూమ్లో ఉండాలనుకుంటున్నారో వాళ్ళ అందరి జిరాక్స్ కాపీ ఆఫ్ ఆధార్ కార్డ్ తీసుకెళ్ళాలి. మేమైతే మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా చూపించాము. మా పేరెంట్స్కి మ్యారేజ్ సర్టిఫికేట్ అడగలేదు వాళ్ళు. క్వశ్చన్ నెంబర్ 4, ఎన్ని రోజులైనా రూమ్ బుకింగ్ చేసుకోవచ్చా? లేదండి, మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు బుక్ చేసుకోలేరు. వాళ్ళు ఇనీషియల్గా బుక్ చేసుకునేటప్పుడు 2 days మాత్రమే బుక్ చేసి ఇస్తారు. ఎవ్రీ 2 daysకి మీరు రినివల్ చేసుకుంటూ ఉండాలి. అంటే పర్ డే 250, 2 daysకి అయితే 500 వాళ్ళకు ఒకటేసారి పే చేసిన తర్వాత యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఫర్ 2 days. ఇప్పుడు ఈరోజు ఈవినింగ్ 5 o'clockకి తీసుకున్నారు అనుకోండి, 2 days తర్వాత 5 o'clock వచ్చి మళ్ళీ ఈవినింగ్ రెన్యువల్ చేయించుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 5, ఏసీ రూమ్స్ ఉన్నాయా? ఏసీ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి. కాకపోతే అది 600 per 24 hours. రూమ్స్ నీట్గానే ఉంటాయా? అమ్యూనిటీస్ ఏం ఉంటాయి అసలు? మేమైతే ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 3 o'clock నుంచి వెయిట్ చేస్తుంటే మా చెక్ ఇన్ అవి ఇవి డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసరికి 7 అయిపోయింది. 7కి ఇలా గేట్ దగ్గర ఉన్న ట్రాలీ తీసుకొని వీ స్టార్టెడ్ గోయింగ్
గోయింగ్ టు ద రూమ్. ఆన్లైన్ బుకింగ్ చేసుకోకపోవడం వల్ల మాకు చాలా లేట్ అయింది రూమ్ దొరకడము. ఆన్లైన్ బుకింగ్ చేసుకుంటే మాత్రం చాలా ఈజీగా ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్లో మీ ప్రాసెస్ అంతా అయిపోతుంది. ఆన్లైన్ బుకింగ్ చేసుకోకపోతే ఇట్ విల్ టేక్ యూ అరౌండ్ 4 hours, అంటే చెప్పలేం రష్ని బట్టి అండ్ మీరు వెళ్ళిన హాలిడే ట్రిప్ని బట్టి. మాకైతే రూమ్ ఈ బ్లాక్లో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చింది. వేరే బ్లాక్స్ అన్ని నేను మీకు తర్వాత చూపిస్తాను. ప్రజెంట్ మా రూమ్ చూపిస్తున్నాను. సో దిస్ ఇస్ ద రూమ్. ఇది ఎంట్రన్స్. E7లో మా రూమ్ ఉంది అండ్ ఇది ఎంట్రన్స్ అనమాట. లోపల చూస్తే మీకు 3 beds వచ్చి ఉంటాయి. మీరు ఏ రూమ్ 250 రూపీస్ది ఏ రూమ్ తీసుకున్నా 3 beds వస్తాయి, 3 pillows అండ్ ఎవ్రీథింగ్. ఒక చైర్ వస్తుంది అండ్ యూ హ్యావ్ సపరేట్ వాష్రూమ్స్. అంటే కమోడ్ సపరేట్ ఏరియాలో ఉంటుంది, టాయిలెట్ సపరేట్ ఏరియాలో ఉంటుంది. సో దట్ ఈ రూమ్లో 5 members దాకా ఉండొచ్చు. 2 extra mattresses తీసుకోవచ్చు. ఈచ్ మ్యాట్రెస్ ఫర్ 50 రూపీస్ అనమాట. 5 members 2 extra మ్యాట్రెస్ తీసుకుంటే 350లో 5 members ఉండొచ్చు హ్యాపీగా. ఇప్పుడు మీకు అవుట్డోర్లో ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. A to G బ్లాక్స్ అన్నీ ఒక సైడ్ వెళ్ళాలి, H నుంచి L బ్లాక్స్ కోసం ఇంకొక సైడ్ వెళ్ళాలి. ఫస్ట్ అయితే A to G బ్లాక్స్ ఎక్స్ప్లోర్ చేస్తాము, వచ్చేయండి. రిసెప్షన్ ఏరియా నుంచి లెఫ్ట్ తీసుకోగానే మీకు ఒక అమేజింగ్గా చాలా ట్రీస్ ఉంటాయి అండ్ దిస్ ఇస్ ఐ డోంట్ నో, ఇక్కడికి వెళ్ళినా ఎవ్రీ టైమ్ ఐ కమ్ బ్యాక్ విత్ ఎ పీస్. లైఫ్లో ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ వచ్చినా ఐ రియలీ లవ్ గోయింగ్ టు షిరిడి. అఫ్ కోర్స్ అంటే ఆ భక్తి అనే కాదు, దిస్ ఇస్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లేస్ ఐ హ్యావ్ ఎవర్ బీన్ టు. ఇప్పటికీ ఆల్మోస్ట్ 2 yearsకి ఒకసారి 3 yearsకి ఒకసారి పక్కా మేము షిరిడీకి అయితే వెళ్ళొస్తాము. మా డాడీ కూడా మమ్మల్ని తీసుకెళ్తూ ఉంటారు. ఇది చాలా పెద్ద ఏరియా కాబట్టి, చాలా పెద్ద బిల్డింగ్ కాబట్టి ఎప్పుడు ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటుంది అండ్ ల్యాక్స్ ఆఫ్ డివోటీస్ ఇక్కడికి వస్తూ ఉంటారు. మార్నింగ్ 7 o'clockకి 8 o'clockకి చూసుకుంటే ఇలా ఉంటుంది, చాలా హ్యాపెనింగ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి చాలా సైట్ సీన్స్ ఉంటాయి. నాసిక్, ఎల్లోరా, ఔరంగాబాద్, త్రయంబకేశ్వర్, సో ఇలా భీమ్శంకర్, ఇలాంటి చాలా సైట్ సీన్స్కి మీరు వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి స్టే తీసుకొని మార్నింగ్ వెళ్తే నైట్ డ్రాప్ ఆఫ్ చేసేస్తారు. శనిశంగనాపూర్, ఈ ప్లేసెస్ అన్నీ. ఈ ప్లేసెస్కి కావాలంటే చెప్పండి, ఇంకొక వీడియో సపరేట్గా చేస్తాను. మీరు అసలు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. భక్తి నివాస్ బయట ఎగ్జిట్ గేట్ దగ్గరే మీకు చాలా మంది ట్రావెల్ వాళ్ళు కనిపిస్తూ ఉంటారు, టెంపో ట్రావెల్స్ వాళ్ళంతా. సో ఈ టెంపో ట్రావెల్స్ వాళ్ళంతా 250 ఒక పర్సన్కి 250లో శనిశంగనాపూర్కి తీసుకెళ్తారు, 350లో నాసిక్కి తీసుకెళ్తారు. అండ్ అజంతా, ఎల్లోరా ఇవన్నీ కావాలనుకుంటే ఎల్లోరా అగైన్ ఈజ్ డిఫరెంట్, అజంతా డిఫరెంట్ ప్యాకేజ్లో వెళ్ళాలన్నమాట. మేము భీమ్శంకర్కి సపరేట్గా కార్ బుక్ చేసుకొని వెళ్ళాము. సో ఆ డీటెయిల్స్ కూడా తొందరలో ఇంకో వీడియో అయితే చేసి పెడతాను. యాక్చువల్లీ రూమ్ మీకు ఎవ్రీ 2 daysకి రెన్యువల్ చేయించుకోవాలి అని చెప్పాను కదా. దెర్ విల్ బీ ఏ క్యాప్ అనమాట. 2 or 3 times మీరు రెన్యువల్ చేయించుకున్న తర్వాత యూ షుడ్ టేక్ అనదర్ రూమ్. అదే రూమ్కి రెన్యువల్ చెయ్యరు. సో ఇట్స్ బేస్డ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్ అండ్ దేర్ రూల్స్. 2 times రెన్యువల్ అంటే 2 times అంటే 4 days, 3 times రెన్యువల్ అంటే 6 days. సో 4 daysకి ఆర్ 6 daysకి ఖచ్చితంగా వేరే రూమ్ అయితే పక్కా తీసుకోవాలి. వేరే రూమ్ తీసుకుంటే అందులో మళ్ళీ ఒక 4 days 6 days ఉండొచ్చు. ఇది చూడండి, ఇంకా కిడ్స్ ప్లే ఏరియా. నేను చెప్పాను కదా మీకు చాలా హ్యాపెనింగ్గా ఉంటుంది అని. మార్నింగ్స్ అయితే కిడ్స్, ఈవినింగ్స్ అయితే ఓల్డ్ ఏజ్ పీపుల్ మొత్తం ఈ ఏరియాలో కూర్చొని దే ఆర్ లైక్ చాలా హార్ట్ఫుల్గా ఉంటుంది అనమాట. ఖచ్చితంగా మనం సైట్ సీన్స్కి వెళ్ళకపోయినా సరే మీరు ఇక్కడికి వచ్చి కూర్చుంటే చాలు, చాలా పీస్ఫుల్ అయిపోతారు. అండ్ హియర్ ఫ్రీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఎవ్రీ బ్లాక్లో ఫ్రీ డ్రింకింగ్ వాటర్ ఉంటుంది అండ్ దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ ద బ్లాక్. సో మన లాంజ్ ఏరియా అనుకోండి, ఈ ఏరియాలో ఫ్రీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ పెట్టేశారు. మేమైతే ఎవ్రీ టైం మా బ్లాక్లో ఆల్రెడీ ఫ్రీ వాటర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి అక్కడ నుంచే తెచ్చుకునే వాళ్ళం మేము. ఇది మీ ఇన్ఫర్మేషన్ కోసం చూపిస్తున్నాను. రూమ్స్ గురించి, రూమ్లో ఉన్న అమ్యూనిటీస్ గురించి చెప్పాను కదా. ఇప్పుడు రూమ్ సర్వీస్ గురించి చెప్పబోతున్నాను. యాక్చువల్లీ ఎవ్రీ బ్లాక్లో స్టాఫ్ ఉంటారు. ఈచ్ బ్లాక్ దగ్గర కింద చెక్ ఇన్ అండ్ చెక్అవుట్ నోట్ చేసుకోవడానికి ఒక 2 or 3 people కూర్చొని ఉంటారు వాళ్ళ స్టాఫ్. యూ హ్యావ్ టు గో టు దెమ్ అండ్ ఆస్క్ దెమ్ మాకు రూమ్ సర్వీస్ కావాలి అని. వీళ్ళు 24 hours మ్యాక్సిమం అవైలబుల్గా ఉంటారు. సో మీరు రూమ్ సర్వీస్ కావాలి అంటే వెంటనే దే విల్ డూ ఎవ్రీథింగ్, A to Z చేపిస్తారనమాట వాళ్ళ దగ్గర మీ ఉండి. రూమ్స్ డన్, రూమ్ సర్వీసెస్ డన్. ఏ పోర్టల్ నుంచి బుక్ చేసుకోవాలి అని చెప్పాను, రెన్యువల్ ఎలా, దీని గురించి అంతా మాట్లాడాం కదా. ఇప్పుడు ఫుడ్ గురించి మాట్లాడబోతున్నాను అనమాట. సో హ్యాపెనింగ్గా ఉంటుంది ఈ ప్లేస్ అనేది చెప్పాను. అండ్ హియర్ కమ్స్ ద ఫుడ్ సెక్షన్ నౌ. గైస్ మీరు నమ్ముతారో లేదో, ఇక్కడ 2 rupeesకే టీ, 3 rupeesకి కాఫీ అండ్ దిస్ ఈజ్ ఆల్ డే అవైలబుల్ మ్యాక్సిమం. అంటే మార్నింగ్ నుంచి నైట్ ఆల్మోస్ట్ 9:30, 10 వరకు ఈ స్టాల్ ఓపెన్లో ఉంటుంది. అండ్ మధ్యలో చిన్న బ్రేక్స్, లంచ్ బ్రేక్ ఆర్ స్నాక్ బ్రేక్ తీసుకొని వచ్చేస్తారనమాట. అక్కడ టైమింగ్స్
క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ క్యాంటీన్ ఉంటుంది అని. సో ఇక్కడ ఏ బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నా 5 రూపీస్ మాత్రమే. అండ్ ఎల్డర్లీ పీపుల్ ఎవరికైనా అసలు టీ క్రేవింగ్స్ ఉన్నా యూ డోంట్ నీడ్ టు పే మచ్. అదిగోండి చూస్తున్నారు కదా, టీ 2 రూపీస్, కాఫీ 3 రూపీస్, మిల్క్ 3 రూపీస్, మినరల్ వాటర్ బాటిల్ 1 లీటర్ అయితే జస్ట్ 10 రూపీస్ అండి. ఒకవేళ హాఫ్ లీటర్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం 5 రూపీస్. హవెవర్ మీకు ఫ్రీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది ఆశ్రమంలో. మాకు అలా వద్దు, మాకు ఓన్లీ మినరల్ వాటర్ కావాలి అనుకుంటే వాళ్ళే ఈ వాటర్ బాటిల్ని తీసుకోండి. అండ్ టీ కూడా ఎంత నీళ్ళగా ఉంటుందో ఏమో అనుకుంటారు కదా. ఐ టోల్డ్ యూ దిస్ ఇస్ అ సర్వీస్ బేస్డ్ ఆర్గనైజేషన్. అందుకోసమే ఇక్కడ క్వాలిటీ మీద అస్సలు కాంప్రమైజ్ కారు. అండ్ టీ తాగని వాళ్ళు కూడా ఇక్కడ టీ తాగడానికి ఇష్టపడతారు, ట్రస్ట్ మీ. అండ్ డెఫినెట్గా మీరైతే ఒకసారి ట్రై చేయండి టీ ఆర్ కాఫీ. నెక్స్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ అండి. మార్నింగ్ 7 o'clock నుంచి మార్నింగ్ 10 o'clock వరకు ఈ కౌంటర్ ఓపెన్లో ఉంటుంది. ఈ కౌంటర్లో ఏంటంటే 5 రూపీస్కి బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. ఒక పర్సన్ వెళ్ళి ఎన్ని ప్యాకెట్స్ అయినా తెచ్చుకోవచ్చు, రిస్ట్రిక్షన్ లేదు. ఒక్క ప్యాకెట్లో 5 పూరీస్ విత్ చనా కర్రీ వస్తుంది. అంటే కర్రీ మైట్ బి డిఫరెంట్, ఒకరోజు చన్నా, ఒకరోజు బాయిల్డ్ పీనట్స్, ఇట్లా ఏ కర్రీ అయినా రావచ్చు, వీ నెవర్ నో. బట్ పూరీస్ అయితే 5 రూపీస్కి 5 పూరీస్ వస్తాయండి. ఇడ్లీ, దోశ, సాంబార్, వడ ఇలా కూడా ఇస్తారా అనుకోకండి, ఓన్లీ పూరి ఉంటుంది. యూ హ్యావ్ టు ఈట్ పూరి. 5 రూపీస్ బ్రేక్ఫాస్ట్ తినాలనుకుంటే 5 పూరీస్ తినాల్సిందే. సో చాలామంది కాస్ట్ కటింగ్ చేసుకోవడానికి దిల్ డెఫినెట్లీ హ్యావ్ హియర్. ఇక్కడ నుంచి 5 పూరీస్ తీసుకెళ్ళి మొత్తం రూమ్స్లో కూర్చొని అయినా తినచ్చు, ఎక్కడి నుంచి అయినా తినచ్చు. చాలామంది అయితే అక్కడ సైడ్కున్న బెంచెస్, టేబుల్స్ ఇవన్నీ ఆక్యుపై చేసుకొని అక్కడే కూర్చొని తింటారు, టీ తాగడం, కాఫీ తాగడం ఇవన్నీ. సో ఈ టీ అండ్ కాఫీ కౌంటర్ ప్లస్ ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఇవన్నీ మనకు ఏ బ్లాక్కి వెళ్తున్న రూట్లో వస్తాయి. ఆ రూట్లోనే మనం చూస్తే మనకి ఈ కౌంటర్స్ అన్నీ కనిపించేస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ పీపుల్ కూర్చొని తింటున్నారు టిఫిన్, అలానే ఉంటుందన్నమాట. రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. ఇక్కడ కూర్చోద్దండి, అక్కడ కూర్చోద్దండి, 24 hours అయిపోయింది, 12 hours అయిపోయింది, నైట్ 12 తర్వాత రూమ్లో నుంచి బయటికి రావద్దు, ఇలాంటి రెస్ట్రిక్షన్స్ రూల్స్ ఏవి ఉండవండి. మీరు హ్యాపీగా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వచ్చి బయట కూర్చొని సరదాగా టైం స్పెండ్ చేయొచ్చు. ఒకవేళ దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇక్కడ పాజ్ చేసి చూసుకోండి, హారతి పాట ఎప్పుడు, దర్శనం టైమింగ్స్ ఏంటి, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది ఇక్కడ క్లియర్గా ఎవ్రీ రూమ్ బయట మెన్షన్ చేసి ఉంటారు. ఎవ్రీ బ్లాక్ బయట మెన్షన్ చేసి ఉంటారు. మీకు కావాలంటే వీడియో పాజ్ చేసి మీరు చూడండి. రీల్లో ఏమో ఫ్రీ ఫుడ్ ఇంకా టెంపుల్కి ఫ్రీ బస్సెస్ అని చెప్పారు కదండి, ఎక్కడ అనుకుంటున్నారా? ఈ ఏరియాలో ఇక్కడ ఆల్మోస్ట్ ఐ బ్లాక్ దగ్గర ఉంటుందన్నమాట ఈ డైనింగ్ సెటప్. సో ఈ డైనింగ్ సెటప్లో మార్నింగ్ 10:30 నుంచి 9:30 వరకు ఫ్రీ ఫుడ్ సర్వ్ చేస్తూనే ఉంటారు. ఈ ఫ్రీ ఫుడ్లో మనకైతే 2 చపాతీస్, రైస్, సాంబార్, 1 కర్రీ, 1 స్వీట్ అండ్ రాజ్మా ఆర్ చనా కర్రీ అయితే చేంజ్ అవుతూనే ఉంటుంది మెన్యూ. సో ఓవరాల్గా దిస్ ఇస్ ద మెన్యూ అండ్ దిస్ ఇస్ వాట్ యూ విల్ బీ గెట్టింగ్. అండ్ క్వాలిటీ కూడా అండి, ఏదో ఫ్రీ ఫుడ్ పెడుతున్నారు కదా నచ్చింది చేసేద్దాం అన్నట్టు ఉండదు. లుక్ అట్ దట్ చపాతీ, మీకే అర్థమైపోతుంది. అఫ్ కోర్స్ దెర్ ఆర్ మెషిన్ మేడ్ చపాతీస్ బట్ ఈజీ టు ఈట్. కాస్ట్ కటింగ్ చేయాలనుకునేలా అయితే ఇక్కడ తినండి. ఒకవేళ లేదు పర్వాలేదు బయట తింటామంటే మన సౌత్ ఇండియన్ రెస్టారెంట్, సౌత్ ఇండియన్ టిఫిన్స్ చాలా అవైలబుల్గా ఉంటాయి బయట. యూ కెన్ డెఫినెట్లీ హ్యావ్ దట్. ఏమైనా కల్చరల్ యాక్టివిటీస్ అలా జరిగినప్పుడు ఈ ప్లేస్ని అయితే వాళ్ళు ఆక్యుపై చేసుకుంటారనమాట. బిసైడ్ దిస్ ఒక క్యూ ఉంటుంది, ఆ క్యూలో నుంచి ఉంటే ఫ్రీ బస్సెస్ అక్కడికి వచ్చి ఆగుతాయి. అక్కడ నుంచి మనం టెంపుల్కి ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. టెంపుల్ నుంచి ఇది ఆల్మోస్ట్ 2 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. ఒకవేళ ఆటో కావాలి అనుకున్న వాళ్ళైతే పర్ హెడ్ 20 రూపీస్, 15 రూపీస్, 25 రూపీస్ ఇలా లింక్స్ వైజ్గా వెళ్ళచ్చు. పీక్ టైంలో అయితే ఎక్కువ తీసుకుంటారు. పీక్ టైం కాదు, నార్మల్ టైం అనుకుంటే దే విల్ కమ్ ఫర్ అట్లీస్ట్ 20 రూపీస్ పర్ హెడ్లో వచ్చేయచ్చు సాయి ఆశ్రమంకి. మనం బడ్జెట్ బ్రేక్ డౌన్ ఫర్ 2 people. రూమ్ 250 రూపీస్, టీ ఆర్ కాఫీ ఏ తీసుకున్నా ఆన్ అన్ యావరేజ్ 6 రూపీస్కి మించి అవ్వదు. బ్రేక్ఫాస్ట్ పూరి తీసుకున్నారనుకోండి 10 రూపీస్, ఫ్రీ ఫుడ్ తీసుకుంటే అది కూడా ఉండదు. సో నెక్స్ట్ సైట్ సీయింగ్ అప్రాక్సిమేట్లీ 700 2 peopleకి కలిపి. మీరు నాసిక్, త్రయంబకేశ్వరం, శనిశింగణాపూర్ ఏది వెళ్ళినా బిలో 350 ఉంటుంది పర్ పర్సన్. సో ఆన్ అన్ యావరేజ్ 1000 రూపీస్ 2 people పర్ డే. దిస్ ఇస్ హౌ సింపుల్ షిరిడి ఈజ్. సో బయట అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఎన్ని సౌత్ ఇండియన్ టిఫిన్స్ కావాలంటే అన్ని సౌత్ ఇండియన్ టిఫిన్స్ అవైలబుల్గా ఉంటాయి. సౌత్ ఇండియన్ టిఫిన్స్, మీల్స్, ఫ్రూట్స్, ఎవ్రీథింగ్ వాట్ నాట్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద స్టే ఇన్ షిరిడి. మీకు ఎలాంటి క్వైరీస్ ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను డెఫినెట్గా ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్తో.
దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కంటెంట్ ఇలా మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను.